హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి లోనవుతున్నారు. దేశీయ విమానయాన రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న ఇండిగో ఊహించని విధంగా రోజు వందలాది విమానాలను రద్దు చేస్తోంది. దీనికి కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసులకు సంబంధించిన సర్వీసులు అంతరాయం ఏర్పడడంతో కూడా దేశంలోని వివిధ ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికులు అయితే పొడిగప్పులు అయితే కాస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కూడా ప్రయాణికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో కూడా ప్రయాణికులు అయితే ఆందోళన అయితే చేయడం జరిగింది. ఇటు ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఎక్కువ మంది ఇటు కొచ్చికి ఫ్లైట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కొన్ని ఆలస్యంగా బయలుదేరి వెళ్ళడంతో కూడా ప్రయాణికులందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటివరకు ఇంకా టెక్నికల్ సమస్య వాళ్ళకి కారణంగా ఇంకా వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇండిగో ఒక ప్రకటన అయితే వెళ్లించడం జరిగింది. అయినప్పటికీ ప్రయాణికులు ఒక్కొక్కరు కూడా వారి యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. కొన్ని ఇక్కడ నుంచి ఇతర దేశాలు వెళ్ళడానికి కూడా కనెక్టింగ్ ఫ్లైట్లను సంబంధించి కూడా ఇండిగో బుక్ చేయడంతో కూడా ఇటు ఢిల్లీ కానీ ముంబై కానీ తర్వాత బెంగళూరు కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి తర్వాత అక్కడి నుంచి కూడా కనెక్టింగ్ ద్వారా కూడా ఇతర దేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ ట్రైన్లు ఈ ఫ్లైట్లకు సంబంధించి రద్దు కావడంతో కూడా వాళ్ళైతే ప్రయాణికులు అంతే ఆందోళన చెందుతారు. కొంతమంది ఆ ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, అసలు ఫ్లైట్ సంబంధించి ఎలా డీటెయిల్స్ ఏ విధంగా? సార్, మేము ఇండిగోలో పోవాలనుకున్నాము. హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు త్రివేంద్రం. ఇండిగో మావాడు బుక్ చేశాడు. ఇదేమో ఈవినింగ్ 1 hour 45 minutesకి. కానీ ఫ్లైట్స్ ఇండిగో క్యాన్సిల్ అని చెప్పారు. అందుకు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం మాకు పోయేదానికి. కానీ మాకు ఎప్పుడు బుక్ చేసుకున్నారు సార్? ఒక 10 days బ్యాక్ మా అబ్బాయి బుక్ చేశాడు. త్రివేంద్రం బుక్ చేసుకున్నాము. ఇక్కడ చెన్నై లింక్ ఫ్లైట్ జస్ట్ ఒక 1 hour బ్యాక్ మెసేజ్ వచ్చింది క్యాన్సిల్ అయినట్టు. చాలా అంటే వరస్ట్. కనీసం మనకు 2 days ముందన్న ప్రయర్ నోటీస్ ఉంటే మనం ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడేమో రీఫండ్ అని ఇస్తారు, లేదంటే ఆల్టర్నేటివ్ ఉంటే బుక్ చేస్తారు అంటున్నారు. మరి ఏమనేది తెలీదు. 1 hour 1.5 hourగా క్యూలో వెయిట్ చేస్తున్నాను. ప్రాపర్ రెస్పాన్స్ అయితే కనపడతలేదు చూస్తూ ఉంటే. ఎంతమంది పోతున్నారు? మొత్తం 8 members వెళ్తున్నాము. శబరిమల వెళ్తున్నాము. త్రివేంద్రం నుంచి శబరిమలకి వెళ్తున్నాము. ఒక 1 month ముందే బుక్ చేసుకున్నాం. జస్ట్ ఒక 1.5 hour ముందే మాకు మెసేజ్ వచ్చింది క్యాన్సిల్ అయినట్టు. మొత్తం మీద ప్రయాణికులకు సంబంధించి కూడా ఒక్కొక్కరు ఆవేదనత వ్యక్తం చేస్తున్నారు. కనీసం క్యాన్సిల్ అయినది కేవలం ప్రయాణించే ఒక గంట ముందు మాత్రమే తమ సెల్ ఫోన్కి మెసేజ్ రావడం జరిగింది. అది కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా మెసేజ్ రావడంతో కూడా అయితే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా మేమైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నాం. కానీ ముందస్తుగానే ఇలాంటివి ఉంటే ముందస్తుగానే చెప్తే ఆల్టర్నేట్గా వేరే మార్గంలో కూడా మేము మా గమ్యస్థానానికి చేరుకుంటామని చెప్పి కూడా ప్రయాణికులు అయితే ఆవేదనత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో రమేష్, ఈటీవీ, శంషాబాద్ నుంచి.